మినీ మేడారం జాతర ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహా జాతర తర్వాత చిన్న స్థాయిలో జరిగే వేడుక ఇది. మినీ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి రానున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకోసం 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫెసిలిటీస్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. బట్ గవర్నమెంట్ ఇంకా పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే ఇంక బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఇల్లందు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి వచ్చిన. నేను గత 40 ఏళ్ళ నుంచి నేను ఈ మేడారంకి వస్తున్నా. మా తల్లిదండ్రులు కూడా ఈ మేడారంకు నా పేరు పెట్టిన అదే పేరు. నేను ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటా. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఈ లేడీస్కు డ్రెస్ చేంజ్ చేసుకున్నానికి షెల్టర్లు కానీ సదుపాయాలు లేడీస్ సదుపాయాలు అనేది లేవు. వన్ సైడ్ ఒక్క ట్యాపు స్ప్రే చేసేది ఒకటే ఉంది తప్ప జంపన్నవాగులో కూడా వాటర్ లేవు. అసలుకే కొద్దిగా స్పెషాలిటీ కల్పిస్తారని కోరుకుంటున్నాను. మేము రావడం ఫస్ట్ టైం, కానీ మా బాబు పుడితే బంగారం జోకిస్తామని మొక్కినాం అనమాట. బాబు పుట్టిండు, అయితే మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు వచ్చినాము. అట్లా నమ్మకం కుదిరింది. ఇప్పుడు బియ్యం పోసి బంగారం సమర్పించుకోవడానికి వచ్చినాం అనమాట. బాగుందండి. అంటే మేము రావడం కూడా ఫస్ట్ టైం. మాకు అంటే మొక్కు మేము అనుకున్నది అయింది కాబట్టి నమ్మకం కుదిరి వచ్చినాం అనమాట. మేము అల్వాల్ నుండి వచ్చినాం ఇక్కడికి. ఇది మొదటిసారి. మా అమ్మగారు ముందు వచ్చిర్రు. ఇట్లా మా మిస్సెస్ చెప్పినట్టు ఇట్లా అనుకున్నాం కాబట్టి జరిగింది. మా అమ్మగారు మొక్కితే బంగారం సమర్పించడానికి వచ్చి ఫెసిలిటీస్ పెంచాల్సి ఉంది. ఎందుకంటే క్రౌడ్ ఇక మినీ మేడారం జాతర వేడుకకు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. అయితే రవికాంత్, జాతర వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఇవాటి నుంచి అయితే మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర మొదలవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాటి నుంచి ఈ నెల 15 వరకు కూడా జాతర కొనసాగుతుంది. అయితే ప్రతి 2 ఏళ్ల కోసం వచ్చే జాతరకు సంబంధించి ఇది మినీ జాతరగా ఉంటుంది. పోయిన సంవత్సరం అంటే 2024లోనే ఈ పెద్ద జాతర అంటే 2 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాజాతర 2024 జరిగింది. ఇప్పుడు జరిగేది మినీ జాతరగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాటి నుంచి మొదలయ్యే జాతర 15వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే ఆదివారాలు కావచ్చు, బుధవారాలు కావచ్చు, పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గత సంవత్సరం మనం చూసినట్టయితే 15 లక్షల వరకు ఈ మినీ మేడారం జాతరకు వచ్చిన పరిస్థితి. అంటే మహాజాతరకైతే 1.5 కోటి వరకు భక్తులు వస్తా ఉన్న పరిస్థితి. ఈ మినీ మేడారం జాతరకు గత సంవత్సరం 15 లక్షల మంది రాగా ఈ సంవత్సరం 20 నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వనదేవతలకు సంబంధించి సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఇవాటి నుంచి మొదలు కానుంది. మొత్తంగా ఈసారి భక్తులకు సంబంధించి అయితే ఏర్పాట్ల పరంగా చూస్తే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా లక్నవరం నుంచి నీళ్లు వదలడంలో ఇవాళ నిర్లక్ష్యం వహిస్తా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరించాలనుకున్న భక్తులకైతే నిరాశ ఎదురవుతున్న పరిస్థితి. అక్కడే పక్కనే ఉన్న ఏదైతే ట్యాప్స్ ద్వారా అంటే అక్కడ ఊటగా ఉండేటువంటి ఊట బౌల ద్వారా ఉండే నీళ్ళ ద్వారానే ఇవాళ అక్కడ ఉన్నటువంటి భక్తులు స్నానం ఆచరిస్తున్న పరిస్థితి. మరోవైపు మహిళలకు సంబంధించి తక్కువగా ఉండే పరిస్థితి. ఏదైతే బట్టలు మార్చుకునేటువంటి గదులు తక్కువగా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో అక్కడ మహిళలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. అయితే రవికాంత్, జంపన్న వాగులో ఖచ్చితంగా భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఈసారి చూసుకుంటే వాటర్ లేనట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా తీసుకున్నారు ఈసారి ప్రభుత్వం? అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీళ్లు జంపన్న వాగులో ఉండే విధంగా అయితే ఏర్పాట్లు ఉండే పరిస్థితి. మే నెలలో కూడా జంపన్న వాగు అక్కడ వాటర్ కనిపించేది. మే నెలలో ఎండిపోయే పరిస్థితి కనిపించేది. ఇది మనం చెప్పుకోవాల్సి వస్తే ఫిబ్రవరి నెలలోనే ఆ జంపన్న వాగులో నీళ్లు లేక ఇబ్బందులు పడే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ ఉండేటువంటి ఊట బావులు ఏవైతే ఉన్నాయో అదే ఆధారంగా ఇవాళ అక్కడికి వెళ్ళే
భక్తులంతా కూడా స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. ఈ అంశం పట్ల అక్కడ వెళ్ళినటువంటి భక్తులంతా కూడా నిరాశ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఎప్పుడు జంపన్న వాగుకు సంబంధించి ఎప్పుడెప్పుడు వదులుతారా అని చెప్పి ఎదురు చూసిన క్రమంలో ఇప్పటికి వరకు కూడా మినీ మేడారం మొదలయ్యే నాటికి కూడా నీళ్లు వదలకపోవడంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు స్నానాలు చేసినటువంటి వాళ్ళకు సంబంధించి బట్టలు మార్చుకునే గదులే కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి సరైన వసతులు లేక ఇవాళ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఏదైతే 10 గంటల తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే గిరిజన సాంప్రదాయంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇవాళ మండెమెల్లిగా పండుగ అక్కడ ఘనంగా జరుపుతారు. మనకు అధికారిక లెక్కల ప్రకారం మనం చూసినట్టయితే పుణ్యస్నానాల కోసం షవర్లు కావచ్చు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు కావచ్చు, సులభ్ కాంప్లెక్స్లు కావచ్చు, తాగునీటి ట్యాంకులు కావచ్చు, చేతి పంపులు, అదేవిధంగా తాగునీటి నల్లాలు, అంబులెన్సులు, వైద్యానికి సంబంధించినటువంటి కేంద్రాలు కావచ్చు, ఇవి లెక్కల పరంగా ఇవాళ ప్రెస్ నోట్ల పరంగా కనిపిస్తా ఉన్నాయి తప్పితే ఎక్కడ క్షేత్ర స్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదు. ఒక పోలీస్ శాఖ తరఫున మాత్రం 1000 మంది పోలీసులను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాళ అక్కడికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా భక్తులైతే అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.